మూడో చాప్టర్, నెక్స్ట్ చాప్టర్, ఎయిత్ చాప్టర్ చూడండి సార్. ఎయిత్ చాప్టర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు గవర్నెన్స్. మరి డెవలప్మెంటల్ ప్రాసెస్ లో గవర్నమెంట్ కాకుండా సి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాక్టర్స్. స్టేట్ యాక్టర్స్ అంటారు, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. మనకి లెజిస్లేచర్ కానీ, గవర్నమెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ వీళ్ళంతా స్టేట్ యాక్టర్స్ కిందకి వస్తారు. వీళ్ళు కాకుండా మీడియా కానీ, మన ఎన్జిఓలు కానీ, రైట్, లేదా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా ప్రెషర్ గ్రూప్స్ కానీ, వీళ్ళంతా కూడాను కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, సహకార సంఘాలు, వీళ్ళంతా కూడాను నాన్ స్టేట్ యాక్టర్స్ కిందకి వస్తారు. ఈవెన్ ద నాన్ స్టేట్ యాక్టర్స్ హ్యావ్ ఎ రోల్ ఇన్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తా, అది మంచికో చెడుకో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. కుడంకుళం నేషనల్ పవర్ ప్లాంట్ అని ఒకటి ఉంది, కుడంకుళం ప్లాంట్ తమిళనాడులో. దాన్ని ఆపేయాలి అని చెప్పేసి ఎన్నో ఎన్జిఓస్ ధర్నాలు చేశాయి. రీసెంట్ గా అగ్రికల్చర్ బిల్స్ ని తీసేయాలి అని చెప్పేసి హర్యానా, పంజాబ్ కి చెందిన రైతులు కొట్లాడారు, ప్రెషర్ గ్రూప్స్. అంటే ఇక్కడ డెవలప్మెంటల్ ప్రాసెస్ లో ఎక్స్క్యూజ్ మీ, సివిల్ సొసైటీ యొక్క రోల్ ఏంటి, ఎన్జిఓ యొక్క రోల్ ఏంటి, అదేవిధంగా అదర్ స్టేక్ హోల్డర్స్ అంటే వీలే, మీడియా యొక్క రోల్ ఏంటి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ యొక్క రోల్ ఏంటి, కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క రోల్ ఏంటి, రైట్ సార్, వీళ్ళ యొక్క రోల్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది కూడా చూడడానికి జరుగుతుంది. సో డెవలప్మెంటల్ ప్రాసెస్ లో అసలు ఎన్జిఓ డెఫినేషన్ ఏంటి, ఇండియాలో ఎన్జిఓస్ ఎలా ఉన్నాయి? సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? మనం ఇవి కూడా చూస్తాం. అంటే ఇవన్నీ కూడాను ఈ చాప్టర్ లో చూడాలి. దీనికి రిలేటెడ్ గా ఖచ్చితంగా 10 to 15 మార్క్స్ వస్తాయి. అంటే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా కానీ, డైరెక్ట్ గా కానీ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయని నా ఉద్దేశం. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి.